ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తాం స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంలో వినూత్నంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్. ఏసీబీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ. ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు. గురువారం కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశమైన కలెక్టర్ లక్ష్మీశ. విజయవాడ బొగల్రాజపురంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ 2015లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రతి నిధులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం వాటి విలువలను గుర్తించకుండా 2020లో సాగునీటి సరఫరాలను అన్నింటినీ రద్దు చేయడం జరిగిందన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం రైతాంగం రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందచేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. సాగునీటి సంఘాలకు 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులను, 2వ రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకి, 3వ రోజు ప్రాజెక్ట్ కమిటీల ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి
మరి వివిధ శాఖలతోటి అందరితో ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టింది అని, పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలి అంటూ ప్రభుత్వానికి ఎద్దేవా చేశారు. ఆదాని జగన్ 1,750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, ఆనాడు ఆదాని డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తుంది అని ఆమె ప్రశ్నించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏసీబీ కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం వినూత్నంగా పంజరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది అని, దీంతో సోలార్ పవర్ డీల్ జగన్ కి 1,750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందన్నారు. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయని ప్రశ్నించారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని, ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఆరోపణలు చేశారన్నారు. నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా, లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా కింది పెట్టుకో, కింది ఎక్కడ పెడుతున్నావు, కొంచెం కింది పెట్టుకున్నా, ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి. మీది యాంటీ కరప్షన్ బ్యూరో. మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది, అర్థమవుతుందమ్మా సింబాలిక్గా. ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే, ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. ఇప్పటికే ప్రతి ఇంటి మీద 30% ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్, అదానీ డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో, హైకోర్టులో కేసులు కూడా వేశారో, అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లుగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా తెలిపారు. దీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలకు, కోర్టు కేసులకు పరిష్కారం చూపేలాగా సదస్సులను నిర్వహించనున్నట్లుగా వివరించారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశా ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయ సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ సెంట్రల్, తిరువూరు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, కొలకపూడి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు సిద్ధమైన కార్యాచరణ ప్రణాళిక, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక బృందాలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశా మీడియాతో మాట్లాడుతూ అధికారుల బృందాల గ్రామాలను సందర్శించి ప్రజల వద్దకు వెళ్లి రెవెన్యూ భూ సమస్యలను తెలుసుకుని
వీలైనంత త్వరగా పరిష్కరించే లక్ష్యంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఇదో గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ భాగంగా ఈరోజు జిల్లా యంత్రాంగం అందరికీ అలాగే ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామాల్లో జరిపి అక్కడ ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ వన్స్ ఫర్ ఎవర్ రిజాల్వ్ చేయడానికి. కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కోర్టు కేసు ఉన్నాయి, కొన్ని కొత్త ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామంలో వాళ్ళ ముందరే విని అవసరమైతే జాయింట్గా దాన్ని అక్కడే సర్వే చేసి వాళ్ళ ముందు సో పక్కడబందిగా ఇది రిజాల్వ్ చేయాలనేది లక్ష్యంతో దీన్ని చేయగలుగుతున్నాము. ప్రతి గ్రామాల్లో మార్నింగ్ టు ఈవినింగ్ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఇతర డిపార్ట్మెంట్స్ అయితే రెవెన్యూ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ అక్కడ ఉండి ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఇష్యూస్ ఏమన్నా కూడా అక్కడే ప్రజలకి తెలియజేస్తూ రిజాల్వ్ చేయాలి. ఇదే కాకుండా గ్రామానికి వెళ్తున్నప్పుడు సో అక్కడ ఉన్న ఇప్పుడుకు ఆ గ్రామంలో ఉన్న ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఉంటాయి ఆ లిస్ట్స్, అలాగే అక్కడ ఉన్న వివాదాలు ఆల్రెడీ లిస్టు, కోర్టు కేసెస్ లిస్టు, ఈ భూమి లిస్టు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అదే రిజాల్వ్ అయ్యి ఉంటాయి, ఇది రిజాల్వ్ అయ్యింది, అది కరెక్ట్గా అయ్యిందని వాళ్ళతో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని అవ్వకపోతే మళ్ళీ దాన్ని రీవిజిట్ చేసి రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమము రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనికి అంతిమ ఉద్దేశం ఏంటంటే భూ వివాదాలు లేని గ్రామాలు నిర్మించడమే సో దీని ఉద్దేశము. దీనికోసం సో ఈ జిల్లా యంత్రాంగం మొత్తం సముచితంగా పనిచేయాలి, ప్రతి ఒక్కరు డెడికేషన్తో చేయాలి, 100% ఇవ్వాలని ఎఫర్ట్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇదే ప్రకారంగా మనకు సో షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఏ డేట్లో ఏ గ్రామాల్లో జరుగుతుంది అనేది ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఇది గవర్నమెంట్గా పంపించడం జరిగింది. సో దీన్ని పబ్లిసిటీ కూడా చేస్తాము, ఒక పాంప్లెట్ లాగా చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తాము. దాన్ని చూసుకొని కూడా వాళ్ళు ఆ ఊర్లో గ్రామస్తులు ఆ రోజు అందుబాటులో ఉండొచ్చు. ఇదే కాకుండా గ్రామ పంచాయతీల ద్వారా అలాగే ఆఫీసెస్ ద్వారా టామ్ లాగా ప్రతి ఊర్లో దీన్ని ఏ రోజు ఇక్కడ మీటింగ్ ఉంది అనేది తెలియజేయడం కూడా జరుగుతుంది. పబ్లిక్లో కూడా చెప్పడం జరుగుతుంది. మీడియా కూడా ద్వారా మీ ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ గ్రామాల్లో కూడా భూ వివాదాలు లేకుండా సో ఉంటే దాన్ని వెంటనే అక్కడే అధికారుల ముందరే సమక్షంలోనే కొంత దగ్గర డిస్ప్యూట్స్ లాంగ్ స్టాండింగ్ ఎక్స్టెంట్ వైజ్గో లేదా మెజర్మెంట్ వైజ్గా ఉంటాయి. సో అవి కూడా రిజాల్వ్ చేసుకుంటూ భూ వివాదాలు లేని గ్రామాలని మన ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మన ఎన్టీఆర్ ఓకే గ్రామాల్లో కాదు, మన ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కడ భూ వివాదాలు లేకుండా చేయడానికి సో యంత్రాంగం మొత్తం పనిచేయడానికి కృషి చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇదే ప్రకారంగా జిల్లా యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ సో ఈ రెవెన్యూ సదస్సులను అమలు చేస్తూ సో మన జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులు కొంచెం పాజిటివ్గా టేకప్ చేయాలి. ప్రతి మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, ఈవెన్ విలేజ్ లెవెల్లో కూడా ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్పండి. ఇది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. బికాజ్ రెవెన్యూ సదస్సు అంటే ఏదో ఒక వచ్చారు మీటింగ్ పెట్టారు వెళ్ళిపోవడం కాకుండా ఇది పక్కడబందీగా రిజాల్వ్ చేయడానికి విత్ ట్రూ స్పిరిట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని మీ ద్వారా కూడా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అసలు అనేది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, భూ సమస్యల పరిష్కారం కోసం పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం. దీన్ని గౌరవ కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది. దీని నుంచి రేపటి నుంచి జనవరి 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా తీర్చుకోవడానికి మరి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని దీంట్లో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఖరారైన డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి, ఆర్డీఓలకి అందరికీ కూడా ఎక్కడైతే అన్నెసరీగా భూ వివాదాలు ఉన్నాయో ఆ భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం రీసర్వే అని అలాగే అనేక రకాలుగా చేసి మరి ఫెయిర్గా ఉన్నటువంటి ల్యాండ్స్ని 22A కానీ ఇనాం భూములను కానీ రెడ్ మార్క్ కానీ ఇట్లా ఇష్టరీతిన పెట్టారు. దాంతో చాలా ప్రజలు, రైతులు గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ తొలగించ
స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలెన్స్ అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ విజయవాడ కొరకు సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వచ్ఛతకు సాంకేతికత ఎంతో అవసరమని, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ ని వాడుతూ పారిశుద్ధ్య నిర్వహణకు మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యర్థ నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డ్రోన్ల నిర్వహణ సమన్వయం పరుస్తూ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ప్రస్తుతం ఉన్న సమస్యలను ఎలా తీర్చవచ్చు, ఎలా తీర్చగలగాలి అనే అంశాలపై చర్చించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న వ్యర్థ నిర్వహణలో ఉన్న పలు సమస్యలను వివరించారు. ప్రజల పట్ల పెనుభారంగా మారనున్న సర్దుబాటు ట్రోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ముడుపుల వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేయాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మొగల్ రాజపురంలోని బందెలదొడ్డి సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి సర్దుబాటు ట్రోప్ ఛార్జీల పేర్లతో విద్యుత్ భారాలను వేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు విస్మరించడం దుర్మార్గమన్నారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు గుర్తుపెట్టలేకపోతే మరొకసారి అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుందన్నారు. మోదీ మాయలో నుండి చంద్రబాబు బయటికి రాకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం కానుగ్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వాన కరెంటు ఛార్జీల్ని విపరీతంగా పెంచింది. నవంబర్ 1వ తేదీన 6,072 కోట్ల రూపాయలు భారాలు మోపినటువంటి ప్రభుత్వం ఈఆర్సీ పేరుతో మరో 11,000 దొంగదెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే వెరసి 17,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని, విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడ్డటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి, ఏం అనాలి అని చెప్పనేటువంటిది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నేను అధికారానికి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, ఎలాంటి భారాలు ప్రజల మీద వెయ్యను, సూపర్ 6 అని చెప్పనేటువంటి వాటిని అమలు జరిపేటువంటి దానికి ప్రయత్నం చేస్తానని చెప్పనని కొన్ని వాగ్దానాల్ని చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు అవన్నీ మర్చిపోయాడు. అధికారం చేతికొచ్చింది. అధికారం చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కోతి కొబ్బరికాయ ఇచ్చిన చందంగా ఎవడోడ మీద రాయి ఇసిరేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 40 ఏళ్ల నా ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రిని, ఇప్పుడు మళ్ళీ అధికారానికి వచ్చా 95లో చంద్రబాబుని చూస్తారని చెప్పే వాస్తవాన్ని ఒప్పుకున్నావు చంద్రబాబు నాయుడు. 95లో నువ్వు ఏదైతే ఆంధ్రదేశ ప్రజానీకానికి అన్యాయం చేశావో, ఆంధ్రదేశ ప్రజల మీద భారాలు మోపావో, అదే పద్ధతిని నేను మళ్ళీ 95 లాగా అనుసరిస్తాను అని చెప్పకనే చెప్తా ఉన్నావు. అంటే ఈ విద్యుత్ ఛార్జీల భారం 1000 కోట్లు ఆనాడు పెంచితే 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 17,000 కోట్లు పెంచావు. అంటే ఎన్నేళ్ళు నువ్వు దూరంగా అధికారానికి ఉండాలని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీది. ఎందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంకోవైపు స్మార్ట్ మీటర్లు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. 2020-21 కాల్చుకున్నటువంటి కరెంటుకి ఇప్పుడు కట్టడమా? 2022-23 కాల్చుకున్న దానికి ఇప్పుడు మళ్ళీ కట్టడమా? అంటే జగన్కి నీకు తేడా ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానికి నువ్వు చెప్పేదానికి తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మోడీ పోనుతా ఉన్నాడు నిన్ను, మోడీ కల్లోకి వస్తూ ఉన్నాడు. మోడీ పేరు చెప్తే నువ్వు నీ డిప్యూటీ సీఎం ఉచ్చబోస్తా ఉన్నారు. మీకు నిదట్లోనే బట్టలు తడిచిపోతూ ఉన్నాయి. అందుకనే
మోడీ ఏం చెబితే అది చేసి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 5 నెలలు అవుతా ఉంది. 5 నెలలకు ముందు రాష్ట్రమంతటా బాదుడే పేరుతో రాష్ట్రమంతా తిరిగి చెప్పినటువంటి ఇదే పార్టీలు 5 నెలల్లో అధికారంలోకి రాగానే ఆయన 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల వైసీపీ కాలంలో విద్యుత్ భారాలు వేస్తే ఈ రోజున 5 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయల భారాలని ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రపంచమంతా అదానీ స్కామ్ మీద మాట్లాడుతూ ఉంటే విద్యుత్ స్కామ్ జరిగినటువంటి మన రాష్ట్రంలో మాత్రం అటు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ దీనికి వెనక ఉండి వత్తాసు పలికినటువంటి బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఏదైతే అవినీతి జరిగిందో 1750 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు ఆ ముడుపులు అందాయి అని చెప్తున్నటువంటి సందర్భంలో మీరెందుకు మౌనంగా ఉన్నారు? మీకెంతవరకు ముడుపులు అందాయి అనేది కూడా మేము అడగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీ మౌనం దానికి దారితీస్తూ ఉందనేది కూడా అడుగుతూ ఉన్నాం. ఒక పక్కన విద్యుత్ ఛార్జీల భారాలు ఈ రకంగా పెరుగుతూ ఉంటే అసలు కంటే కొసరు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. 958 రూపాయల బిల్లులో 458 రూపాయలు అదనపు ఛార్జీలుగా ఉన్నాయి. 500 రూపాయలు మాత్రమే వాడినటువంటి బిల్లుగా ఉంటా ఉంది. ఈ రకంగా ప్రజలపైన ఇప్పటికే పన్నుల భారాలు మోయలేనటువంటి పన్నుల భారాలు ఉంటే ఈ రకమైనటువంటి విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా ప్రజలు కడతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని ఎక్కడ నిలబెట్టుకున్నారు అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతి కుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పనపై దృష్టి సారించామని తద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ 6వ డివిజన్ టీడీపీ పార్టీ ఆఫీస్ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు గద్దె క్రాంతి కుమార్ చేతుల మీదుగా ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ దుర్గా భవాని అనే యువతికి ల్యాప్టాప్ ను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దీక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. నైపుణ్యత ఉన్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించి ఉద్యోగాలు పొందేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని చెప్పారు. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని యువతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏంటిదండి ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్లో డివిజన్ పెద్దల సమక్షంలో ఇక్కడ దుర్గా భవాని అనే మన కార్యకర్తకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది ఒక దీక్షగా పట్టుకుని ఈ 5 ఏళ్లలో దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, ఎవరికి వారు సొంతగా వారి బిజినెస్లు పెట్టుకోవాలని, అలాగే అందరికీ ఏదో ఒక రకంగా ప్రతి నెల ఇన్కమ్ ఉండాలని ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇప్పుడు దుర్గా భవాని అనే ఆవిడ పబ్లిషర్స్ దగ్గర ఉద్యోగం చేయడానికి ముందుకెళ్తుంది. దానివల్ల వారికి ఒక ల్యాప్టాప్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. అలాగే మహిళలకి స్వయం ఉపాధి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను చేస్తున్నానండి. యాక్చువల్గా వాళ్ళు నీకు ల్యాప్టాప్ ఉంటే ఇంటికే వర్క్ ఇస్తానమ్మా అన్నారు. నేను అంటే ఇంట్లో వెళ్ళి చేసుకోవడానికి ఇదిగా ఉంటుందని సార్కి చెప్పాను. సార్కి చెప్తే వెంటనే నాకు ల్యాప్టాప్ అనేది ఇచ్చారు. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటుండగానే వర్క్ చేసుకోవచ్చు, నా ఇది నేను సంపాదించుకోవచ్చు అనే ఇది వచ్చిందనమాట. కాబట్టి అంతే అండి, చాలా హ్యాపీగా ఉంది. ఇంక నేను చెప్పలేకపోతున్నాను. దుర్గా భవాని అండి. థ్యాంక్ యూ. స్థానిక 6వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గారి గద్దె రామ్మోహన్ గారి కుమారుడైన గద్దె క్రాంతి కుమార్ గారు పర్యటించడం జరిగింది. ఈరోజు ఒక పేద మహిళ, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త వాళ్ళ అమ్మాయికి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ల్యాప్టాప్, ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదండి, ఈ డివిజన్లో ప్రతి రాజకీయ నాయకుడు లబ్ధి పొందుదామని చెప్పి సాయం చేస్తారు. కానీ గద్దె రామ్మోహన్ గారు ఆ తత్వం కాదు. తల్లిదండ్రులు లేని ఒక భవానీ అనే ఒక అనాథ పిల్ల, నేను చదువుకుంటాను సార్, నా కాళ్ళ మీద నిలబడతాను, నేను ఉద్యోగం సంపాదించుకుంటా, నర్సింగ్ కోర్సులో నాకు
సీట్ వచ్చింది సార్. భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడింది అని దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులపై ఉంది అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య ఉద్ఘాటించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తీసుకొచ్చి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోదుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దీపంకర్ భట్టాచార్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర, దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విద్య, ఆరోగ్యం వంటి విషయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. In 2024, this cannot be the agenda before the country. The agenda before the country, the farmers, they are demanding minimum support price as promised by Narendra Modi when the farmers withdrew their struggle. The government withdrew the 3 draconian laws. But after 4 years, those promises are yet to be fulfilled. The trade unions across the country, they are fighting against the 4 labor codes, which will take away all democratic rights of Indian workers. The wages of India's workers are still very, very low. Just the other day I saw midday meal workers in many states of India. They get only 50 rupees per day. Midday meal workers, they get only 50 rupees per day for a whole day's labor. And similar situation prevails with a whole majority of scheme workers. So people working for the whole day without getting minimum wages, without getting living wages. So these are the issues. The minimum support price for farmers, minimum. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రకటించడం పట్ల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాజర్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చైర్మన్ నియమించాలని, జీవో 77ను రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాజర్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనంపై తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జీవో నంబర్ 77 రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. యువకుల మెడికల్ విద్యకు సంబంధించి 107, 108 జీవోలు రద్దు చేయాలని, ఉన్నత విద్యకు సంబంధించి చైర్మన్లను నియమించాలని, వెంటనే వీసీ రిజిస్ట్రార్లను ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్, సహాయ కార్యదర్శి మస్తాన్, ఎన్టీఆర్ జిల్లా కార్తిక్, రంజిత్, సురేష్, క్రాంతి పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ముందుగా రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉంది. ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నారు. దాన్ని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అభినందిస్తా ఉన్నది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 10 లక్షల మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి అవకాశం లేకోకుండా విసిరివేయబడ్డారు. అలాంటి వాళ్ళందరికీ మరొక అవకాశం కల్పించడానికి జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నది. మరి అదేవిధంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లోన సమస్యలు విలయతాండవం చేస్తా ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు పక్కా బిల్డింగ్లు నిర్మించడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ యొక్క మెస్ ఛార్జీలు విడుదల చేయాలి, వాటిని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇంకా ఈ ప్రభుత్వం మాసాలు రాష్ట్ర 49వ మహాసభలు గత నవంబర్ 27 నుండి 30 వరకు విజయనగరంలో ఉత్తరాంధ్రలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతన అధ్యక్షుడిగా జి వలరాజు, అదేవిధంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
నేను బందెల నాసర్జీని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అమీర్ మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 95 సమితి సభ్యులతో, 37 కార్యవర్గ నూతన సభ్యులతో, అదేవిధంగా 11 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తో ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో అనేక జిల్లాల నుంచి దాదాపు 570 మంది పైగా ప్రతినిధులు పాల్గొని వారి జిల్లా సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద చర్చించి ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 తీర్మానాలను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి లక్షల సంఖ్యలో పాఠశాలలు మూసివేసి దాదాపు లక్షల మంది విద్యార్థులకి విద్యను దూరం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో 2000 పైగా స్కూల్స్ మూతవేసబడ్డాయి. ప్రధానంగా 3 లక్షల మంది విద్యార్థినీలు, ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీలు అనేక మంది విద్య దూరమయ్యారు. కాబట్టి క్రీడా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని శాతవాహన కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 31వ ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ ఇండియన్ రౌండ్ పోటీలను జి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే పతకాలు సాధించిన తర్వాత ప్రోత్సాహకాలు అవసరమే కానీ ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఆర్థిక స్తోమత లేక తెరమరుగు కాకుండా వారికి సాయం అందించి దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగే విధంగా ముందుగానే గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించే అవకాశం తనకు కల్పించిన నిర్వాహకులకు జి కోటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు. పురాతనమైనటువంటి స్పోర్ట్స్, పురాతనమైనటువంటి విద్య, విలువిద్య, అటువంటి విద్య భారతదేశానికి సొంతం. అటువంటి విద్యని వెలుగులోకి తీసుకొచ్చి ఆర్చరీ అకాడమీ అనేటటువంటి దాన్ని విజయవాడ నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఒక మంచి స్థితికి తీసుకెళ్ళినటువంటి ఆర్చరీ అకాడమీ చైర్మన్గా చెరుకూరి సత్యనారాయణ గారి కృషిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ రాబోయేటటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకి అధిక నిధులు కేటాయించడం, ఏదో పథకాలు తీసుకొచ్చినటువంటి సందర్భాలలో వారిని సన్మానాలు చేసి వారికి డబ్బులు ప్రోత్సాహాలు ఇచ్చేటటువంటిదే కాకుండా అది చేయాలి. అలాగే ముందుగా అనేక రకాలైనటువంటి క్రీడా రంగాలు ఉన్నాయి మన భారతదేశంలో. అన్నిటికీ కూడా నిధులు అలాగే విధులు కేటాయించడం ద్వారా మంచి క్రీడాకారుల్ని మన దేశంలో తయారు చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో మేమందరం కూడా కార్పొరేటర్స్గా ఉన్న కాలంలో, ప్రజమనగర్ కమిషనర్గా ఉన్నటువంటి కాలంలో ఆర్చరీ అకాడమీకి కార్పొరేషన్ నుంచి స్థలాన్ని కేటాయించడం అనేటటువంటిది కార్పొరేషన్ ఆ రోజున చేసినటువంటి సహకారం వలన ఈ రోజున విజయవాడ నగరంలోనే అనేక మంది దేశవ్యాప్త క్రీడాకారులుగా తీర్చిదిద్దబడ్డారు. కాబట్టి అటువంటి ప్రోత్సాహాలని కేంద్ర ప్రభుత్వం నా పేరు చెరుకూరు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ని, చెరుకూరి వల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్ కోచ్ని. ఈరోజు 3వ రోజు, తొలి రోజు రికర్వ్, 2వ రోజు కాంపౌండ్, ఈరోజు ఇండియన్ రౌండ్. అంటే మన పురాతన భవని కొద్దిగా ఆధునీకరించి ఎక్కువ మంది ఆర్చర్లకి రికర్వ్, కాంపౌండ్ అతి ఖరీదైనటువంటి విలువిద్యా పరికరాలు కాబట్టి భారతదేశంలో మన ట్రైబల్ ఆర్చర్స్ని, గ్రామీణ ప్రాంత ఆర్చర్లని ప్రోత్సహించి ఎక్కువ మందిని ఈ క్రీడలోకి తీసుకురావడం కోసం 32 సంవత్సరాల క్రితం మన పూర్వకాలం సింగిల్ బౌండ్ కావిడి బద్దతో తయారు చేసే బౌని ఆధునీకరించి ఇండియన్ రౌండ్ అనే ఒక బౌని తయారు చేసి దీంట్లో పోటీలని మేము ప్రారంభించాం. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ ఇండియా ఒలింపిక్స్ అయిన జాతీయ క్రీడల్లో దాదాపు ఇప్పుడు 7 జరిగితే అందులో 4 మనమే ఛాంపియన్. ఇందాక మీకు చెప్పా బైరాగి నాయుడు 2015 కేరళ జాతీయ క్రీడల్లో బంగారు పతక విజేత, అట్లాగే 2023 గోవా జాతీయ క్రీడల్లో బంగారు పతక విజేత. తిరిగి ఉత్తరాఖండ్లో కూడా ఖచ్చితంగా అతను మెడల్ తెస్తాడు. ఈ క్రీడలో మనకి అత్యంత నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులు మన వద్ద ఉన్నారు. మా కోచ్లు, మా జిల్లా అసోసియేషన్లు సహకరిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులు మాకు బాగా సహకరిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు మన ఒలింపిక్స్లో లిప్త కాలంలో మరి ఉమెన్ ఆర్చరు ఒక 8 కొట్టడం వల్ల మనం మెడల్ మిస్ అయ్యాం, లేకపోతే బ్రాంజ్ మెడల్ వచ్చి ఉండేది మనకి. వాళ్ళు సెమీఫైనల్ దాకా
ఒలింపిక్స్కి వెళ్ళడం అంటే ఆశామాషి కాదు. ఒలింపిక్స్కి బెర్త తెచ్చేది ఎవరంటే విజయవాడ ఆర్చర్లు, వోల్గా ఆర్చర్లు. 2008లో గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముత్యాలంపాడులోని గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో ఆక్స్ఫర్డ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో నేత్ర, దంత, చర్మ, చిన్నపిల్లల సంబంధిత సమస్యలకు పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, రక్త పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు నిర్వహించారు. ఇక ఆయా విభాగాల వైద్యులు విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి మాట్లాడుతూ కరికులంలో సిడిపి ఒక భాగమన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి సలహా మేరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిపేందుకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సిలబస్ లో భాగం చేసి ప్రతి నెల కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు సేవా భావాన్ని కూడా నేర్పిస్తున్నామన్నారు. ఈరోజు స్థానిక ముత్యాలంపాడులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి పిన్నమనేని సిద్ధార్థ వైద్య బృందానికి మరియు టెక్నీషియన్స్, నర్సెస్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా కరిక్యులంలో పాటైనటువంటి సిడిపి అనే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఒక భాగంగా మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఈ స్థానిక ఏరియాలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులలో సామాజిక స్పృహని, సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథాన్ని వాళ్ళలో నింపడం కోసం ఈ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయమని మా ఆర్గనైజేషన్ చైర్మన్ గారైనటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారి సలహా మేరకు మా కార్యక్రమంలో ఒక పార్ట్గా పొందుపరుచుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇటువంటి దానికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, పర్టికులర్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ గారికి, మా స్టాఫ్ బృందానికి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నా పేరు ఉమారాణి, రీజనల్ ఇన్ఛార్జ్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ. నా పేరు అశోక్ కుమార్ అండి, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ ముత్యాలంపాడు. ఈరోజు ఇక్కడ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. యాక్చువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తన ఒక సిటిజన్ అయిన తర్వాత సొసైటీకి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండటానికి, ఒక సేవా దృక్పథంతో ముందుకు నడవటానికి ఈ యొక్కటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మా కరికులంలో ఇదొక పార్ట్ కూడా. అందుకనే మా చైర్మన్ సార్ అయినటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసఫ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సారు మా సిలబస్లో దీన్ని ఒక భాగంగా చేర్చి ప్రతి ఒక్క నెల కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని నిర్వహించమని ప్రతి నెల కూడా మమ్మల్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి విద్యతో పాటు సేవ అనేది కూడా వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఉపయోగపడేది ఎడ్యుకేషనే కాదు, ఈ సేవ కూడా వాళ్ళకి మంచి విధంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ మా సంస్థల చైర్మన్ సారు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ని దేశంలో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు కొంతమంది బడాబాబుల స్వాధీనంలోకి పోయాయని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్రపు ఆనవాళ్లను, మహనీయుల జ్ఞాపకాలను పరిరక్షించుకుందామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల ఆధ్వర్యంలో నగరంలోని జింకానా గ్రౌండ్ లో సామాజిక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హుస్సేన్, చంద్రపాల్, లతా, రాంబాబు, గంగవరపు ప్రదీప్ దాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వారణాసిలో 75 గాంధీజీ కళల సౌధాన్ని కూల్చేశారని ఆరోపించారు. ఆచార్య వినోదా భావే ఆసియా సాధనకై ఏర్పాటైన భూదాన్ మూవ్మెంట్ ద్వారా పేదలకు భూములు పంచుతామని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా గాంధేయవాదులంతా ఏకమై సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారని తెలిపారు. రాంబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల అధ్యక్షుడిని నేను. గత ఆగస్టు నెలలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ని కూల్చివేసింది. అది ప్రభుత్వ స్థలమని అన్యాయంగా రాత్రికి రాత్రి నోటీస్ అంటించి తెల్లవారి ఉదయాన్నే వచ్చి బుల్డోజర్స్ తోటి దాదాపు 13 ఎకరాలలో ఉన్న 50 పురాతనమైన భవనాలు, అంటే ప్రతి భవనానికి కూడా 75 ఏళ్ళు వయసు ఉంది, అలాంటి గాంధీ గారు, నెహ్రూ గారు సంచరించిన భవనాలని
వారి సేవా కార్యక్రమాలు జరుగుతున్న భవనాలని 50 భవనాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఆ గేట్లు మూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు గెంటేసింది. అక్కడ అత్యంత విలువైన మేము ఆస్తులు పోయినందుకో లేకపోతే అది మాకు చేజారిపోయినందుకో మేము బాధపడట్లేదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన అత్యంత జ్ఞానవంతులైన సమరయోధులైన వాళ్ళందరి మహనీయులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు రాసిన గ్రంథాలని, వారి అనుభవాలని, వారి తాలూకు జీవిత విశేషాలని భద్రపరిచిన గ్రంథాలయాన్ని కూడా ఆ బుక్స్ అన్నీ బయట వేసేసి తడిచిపోయినాయి, పాడైపోయినాయి, రోడ్డు పాలైపోయినాయి. అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పట్టించుకోకుండా గ్రంథాలయాన్ని కూడా రోడ్డు పాలు చేసేసి ఉన్న పలంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు గెంటేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దీని మీద సర్వసేవా సంఘ ఆధ్వర్యంలో వారణాసిలో సెప్టెంబర్ 11 सर्वसेवा संघ का मैनेजिंग ट्रस्टी और आंध्र प्रदेश का मैं प्रभारी हूँ। जैसे चंदन दा ने कहा, ये यहाँ पर हम क्यों है और विजयवाड़ा में क्यों है, तो जैसे कि ये जो भारत की आज की जो सरकार है ये 2 राज्यों के ऊपर टिकी हुई है। केंद्र की सरकार एक है चंद्रबाबू नायडू और बिहार के अंदर नीतीश कुमार। ये 2 लोगों के सपोर्ट पर ये सरकार है। पिछले 1.5 साल से ये केंद्र की सरकार या उत्तर प्रदेश की सरकार ने जो हमारी जो 12.5 एकड़ लैंड जो है बनारस की, वो जो है जो हमसे छीनी है, वो अगर ज़मीन को अगर हमको वापस प्राप्त करना है तो हम आंध्र प्रदेश के चंद्रबाबू नायडू से हम कहने आए हैं कि आप अपना वज़न जो है केंद्र में अपना वज़न, उसी तरह हम बिहार के नीतीश कुमार से भी कहेंगे कि आप ये ज़मीन जो है गांधी की, विनोबा जी की, जयप्रकाश जी की जो ज़मीन है वो वापस मिले। और जो बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తాం స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంలో వినూత్నంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్. ఏసీబీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ. ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు. గురువారం కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశమైన కలెక్టర్ లక్ష్మీశా. విజయవాడ గొగల్రాజపురంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.